హలో అండి. అందరికీ నమస్కారం. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇక మనకు క్రిస్మస్‌కి, సంక్రాంతి పండుగ కానుకలైతే వచ్చేసాయన్నమాట. మీకందరికీ కూడా ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే మొట్టమొదటగా మనకు ఈ నెల 25దో తారీఖున క్రిస్మస్ పండుగ కాబట్టి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకైతే ఈ యొక్క చంద్రన్న కానుకల బ్యాగ్స్ అయితే అందజేస్తారనమాట. దాని తర్వాత మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ కానుకగా మిగిలినటువంటి వాళ్ళకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎప్పటినుంచైతే ఇవి మీకందరికీ కూడా ఈ రేషన్ బ్యాగ్స్ అనేటువంటివి పంపిణీ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్స్‌కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలకు కావచ్చు, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు, మీరేమన్నా డేట్ ఆఫ్ బర్త్స్, అడ్రెస్‌లు ఇంకెవరైనా యాడ్ చేసుకోవాల్సి అనుకుంటే ఆ డీటెయిల్స్‌కి సంబంధించి కావచ్చు. కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మీకంతా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ముందుగా మనకు చిన్న ప్రమోషన్ రావడం జరిగింది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఇప్పటివరకు మీరు ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలనైతే పరిష్కరించుకోండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్తారనమాట గురూజీ గారు. అది కాక 2025 సంవత్సరం కూడా రాబోతుంది కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరంలో మీ యొక్క జాతకం ఎట్లా ఉందో కూడా చెప్తారనమాట గురూజీ గారు. అలాగే మీకు వ్యాపార అభివృద్ధి సమస్యలు, సంతానాలస్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మీకేమన్నా దోషాలు ఉన్నా సరే, ప్రేమ పెళ్లి సమస్యలు ప్రతి ఒక్కదానికి 100% పరిష్కారం అయితే చూపిస్తారు గురూజీ గారు. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9000556240 నంబర్‌కి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలనైతే పరిష్కరించుకోండి. అలాగే కొత్త సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉందో కూడా తెలుసుకోండి. ఇక మనకు ఇంతకుముందు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏటా కూడా ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ అయితే ఇచ్చేవారనమాట. క్రిస్మస్‌కి, సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుకల కింద ఇచ్చేవారనమాట. దాని తర్వాత మనకు వైసీపీ ప్రభుత్వం అయితే రావడం జరిగింది. వాటిని కంప్లీట్‌గా అయితే రద్దు చేసేశారు. మనకు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదనమాట. ఇప్పుడు రీసెంట్‌గా మనకు ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అయితే అమల్లోకి రావడం జరిగింది కాబట్టి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రజలందరికీ కూడా మరలా మనకు ఈ యొక్క చంద్రన్న కానుకల కింద రేషన్ బ్యాగ్స్ అనేటువంటిది అందించేందుకైతే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా చూసుకుంటే మనకు రాష్ట్రంలో ఈ యొక్క క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పంపిణీ చేస్తారనమాట. రేపటి రోజు నుంచి అయితే వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రేషన్ బ్యాగ్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇంచుమించుగా చూసుకుంటే 8 రకాల సరుకులైతే ఆ యొక్క రేషన్ బ్యాగ్స్ ద్వారా అయితే పంపిణీ చేస్తారనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క చక్కెర, బెల్లము, రాగులు, జొన్నలు, కందిపప్పు, అలాగే ఆయిల్ ప్యాకెట్టు, చింతపండు. ఈ విధంగా అయితే మనకు ఇంచుమించుగా 6-7 రకాల సరుకులైనటువంటి వాటినైతే ఆ బ్యాగ్స్‌ల ద్వారా అందించడం అయితే జరుగుతుంది. మనకు రేపటి రోజు నుంచి ముఖ్యంగా చూసుకుంటే క్రిస్టియన్స్‌కి అయితే అందజేస్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చంద్రన్న కానుకల ద్వారా వచ్చేటువంటి రేషన్ బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి నెలలో మనకు 1 తారీఖు నుంచి మిగిలినటువంటి వాళ్ళకి రేషన్‌తో పాటుగా ఈ యొక్క బ్యాగ్స్ అనేటువంటిదైతే పంపిణీ చేసేస్తారు. ఇక ఆ టైంలో కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ కలెక్ట్ చేసుకోండి. సంక్రాంతి పండుగ కానుకకైతే అప్పుడు పంపిణీ చేస్తారు మనకు. ఇవన్నీ కూడా మీకు ప్రస్తుతానికి మీ దగ్గర ఏవేవి రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయో పాత రేషన్ కార్డ్స్ వాటి మీదే ఈ సరుకులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా కూడా అందించలేదు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డ్స్. ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క సరుకులైనటువంటివి అయితే అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి చంద్రన్న కానుకల కింద బ్యాగ్స్ అనేటువంటివి. ఇది ఇలా ఉన్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్‌కి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయన్నమాట. మనకు ఈ కేబినెట్ సమావేశాల్లో రేషన్ కార్డ్స్ మీద, పెన్షన్ల మీద కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ మనకు ఈ రేషన్ కార్డ్స్‌కి, పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు అనేటువంటివి ప్రారంభిస్తే ఈ నెలాఖరు లోపలైతే ప్రారంభించేస్తారనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డ్స్ వచ్చి మాక్సిమం ఆ నెల మొత్తం కూడా ఈ పెండింగ్ దరఖాస్తులు కావచ్చు, కొత్త దరఖాస్తులు, ఇంకేమన్నా యాడ్ చేసుకోవాల్సినటివి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు క్లియర్ చేసుకొని దాని తర్వాత ఫిబ్రవరి నెల కల్లా మీకంతా కూడా కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటివైతే అందజేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట అధికారులు. ఓకేనా? ఈ లోపల మీరు దరఖాస్తు ప్రక్రియ అనేటువంటివైతే స్టార్ట్ చేసినట్లయితే కొత్తగా ఎవరైనా పెళ్ళయి ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అనేటువంటిదైతే చేసుకోండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పినాను. ఆ అప్లికేషన్‌లో మీరు ఏమేమి ఫిల్ చేసుకోవాలి, దానికి ఏమేమి జిరాక్స్‌లు అయితే యాడ్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పినాను. ఒకసారి వెళ్లి చూడండి.
సో, ఈ విధంగా అయితే మనకు ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశాల్లో ఎట్టకేలకి కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రేషన్ కార్డ్స్ మీద, అలాగే ఈ యొక్క కొత్త పెన్షన్ల మీద. ఓకేనా? సో, రాష్ట్రంలో ఏ పథకానికైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలనమాట. ఆ విధంగా అయితే తీసుకొచ్చారు మనకు ప్రభుత్వ అధికారులు. బట్ మనకు రేషన్ కార్డ్స్ ఉండాలి కాబట్టి ఇంకా కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. సో, ఈ రేషన్ కార్డ్స్ ఇస్తేనే మీరు ఏ పథకానికైనా అప్లై చేసుకోవాలి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు అందరికీ కూడా అందజేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ ఈ ముద్రణ అయితే ప్రారంభించేశారనమాట. పాత రేషన్ కార్డ్స్‌కి బదులుగా వీళ్ళ యొక్క బొమ్మలు, లోగోలు ఇవన్నీ కూడా ముద్రించి మీకంతా అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు కాబట్టి సో, కొత్త డిజైన్స్ అయితే చేస్తున్నారు మనకు రేషన్ కార్డ్స్ అనేటువంటివి. సో, త్వరలోనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకంతా కూడా అందజేసేస్తారు సంక్రాంతి పండుగ తర్వాత. ఓకేనా? మనకు ఫిబ్రవరి నాటికల్లా మీకందరికి దగ్గర కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఉండాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకునింది. ఏదేమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కొత్త రేషన్ కార్డ్స్‌కి సంబంధించి అలాగే ఈ యొక్క చంద్రన్న కానుక సరుకులకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మాక్సిమం మనకు రేపటి నుంచి అయితే పంపిణీ చేసేస్తారు ఈ యొక్క క్రిస్టియన్స్‌కి సంబంధించి. ఎందుకంటే 25వ తారీఖున క్రిస్మస్ పండుగ అయితే రాబోతుంది కాబట్టి. సో, అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేస్తున్నాను.